హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. ప్రస్తుతం దేశంలో చాలా మంది యువత బాధపడే అతి పెద్ద సమస్య జుట్టు ఊడిపోవడం. చిన్న వయసులోనే బట్టతల వచ్చేస్తుండడంతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎన్ని చేసినా చాలా మందికి అసలు ఎలాంటి ఫలితం ఉండట్లేదు. దీంతో విసిగిపోయి మా నాన్నకు బట్టతల ఉంది కదా, బహుశా ఈ జెనెటిక్స్ వల్లే నాకు వస్తోంది, ఇదంతా నాన్న వల్లే వచ్చింది అనే తండ్రిని నిందిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అనుకునే మాట ఇదే. అయితే అందరూ నమ్మే ఈ మాట 100% నిజం కాదని వైద్య శాస్త్రం చెబుతోంది. అవును, మీ బట్టతలకు మీ నాన్న మాత్రమే కారణం కాదు. దీని వెనుక మీరు ఊహించని ఓ పెద్ద సైన్స్ దాగి ఉంది. మగవారిలో వచ్చే బట్టతలను మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటారు. దీనికి ప్రధాన కారణమయ్యే ఆండ్రోజెన్ రిసెప్టర్ అనే జన్యువులు ఎక్స్ క్రోమోజోమ్లో ఉంటాయి. జీవశాస్త్రం ప్రకారం మగపిల్లల పుట్టుకలో తండ్రి నుంచి వై క్రోమోజోమ్, తల్లి నుంచి ఎక్స్ క్రోమోజోమ్ వస్తుంది. అంటే మీ జుట్టు భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన ఎక్స్ క్రోమోజోమ్ మీ అమ్మగారి నుంచే మీకు వస్తుందన్నమాట. మీ అమ్మగారి తరపున మీ తాతయ్యకు లేదా మీ మేనమామలకు బట్టతల ఉంటే కూడా బట్టతల వచ్చే అవకాశం ఏకంగా 70% ఎక్కువగా ఉంటుందట. ఒకవేళ దురదృష్టవశాత్తు మీ నాన్నగారికి బట్టతల ఉండి అటు మీ అమ్మగారి కుటుంబంలో మేనమామలు లేదా తాతయ్యలకు కూడా బట్టతల ఉంటే ఇక మీకు బట్టతల వచ్చే ఛాన్స్ 90% పైనే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే నా కుటుంబంలో ఎవరికి బట్టతల లేదు కదా, నాకెందుకు వస్తుందిలే అని నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు. నేటి ఉరుకుల పరుకుల జీవితంలో మన జీవన శైలి కూడా జుట్టు రాలడాన్ని తీవ్రం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విపరీతమైన మానసిక ఒత్తిడి వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడుతున్నాయి. ఇక ధూమపానం అలవాటు ఉన్నవారిలో రక్తనాళాలు కుచించుకుపోయాయి. తల మాడుకు సరిపడా ఆక్సిజన్, పోషకాలు అందక జుట్టు త్వరగా రాలిపోతుంది. జన్యుపరంగా బట్టతల వచ్చే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ ఈ చెడు అలవాట్ల వల్ల మీ జుట్టు నిర్ణీత వయస్సు కంటే ముందే రాలిపోయి బట్టతల బారిన పడతారు.